ప్రభునేసినాంలో మీకు వందనాలు సమర్పించుకుంటున్నాను. నిజ దేవుని లక్షణముల గురించి మనము నేర్చుకున్నాం. దేవుడు ఆత్మ గనుక అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుణ్ణి ఉనికిని విశ్వసించిన నిజమైన దేవుడు ఎవరు అని గుర్తించుట్లో అనేక మంది విఫలమైపోయారు. వారు దేవుని ఉనికిని విశ్వసించిన వాళ్ళేం కాదోళ్ళు. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం వారిలో ఉంది. కానీ ఎవరు దేవుడు అనే విషయంలో వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే జ్ఞానులుగా, పండితులుగా, తత్వవేత్తలుగా పిలువబడిన వారు కూడా దేవుడు ఎవరు అనే విషయాన్ని గ్రహించలేకపోయారు. అంటే ఎంతో జ్ఞానవంతులుగా వారు ఉంటారు. కానీ దేవుడు అంటే ఒక ఆత్మని, ఆయన అదృశ్యుడని, ఆయనే సృష్టికర్తని, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సమస్తము ఎరిగినవాడు అనే సంగతిని వాళ్ళు ఎరగలేకపోయారు. అంత జ్ఞానం ఉన్నా దేవుడు అంటే చేతులతో సేవింపబడేవాడని, అలాగే బంగారము, వెండి, రాతితో తయారు చేయబడిన వాటిలో దేవత్వం ఉంటుంది అని నమ్మారు. అంటే ఎందుకు అలాగైపోయారంటే వారి అవివేక హృదయము అంధకారమైన, అంటే వారు చీకట్లో ఉన్నారు. కన్నులు మూసుకొని పోయినవి వారికి. వాస్తవానికి దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఈ సృష్టి ద్వారా. కానీ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించటం ప్రారంభించేశారు. దేవునికి అదృశ్య లక్షణాలు ఉంటాయి. దేవుని అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నారు. అంటే ఎవరు దేవుడు అంటే దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఆయనే దేవుడు అనే సంగతులు రెండు భాగాలుగా మనం చూసాం. నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు రెండు భాగాలు మనం ఆలోచన చేసాం సహోదరులారా. ఆయన పేరు యెహోవా క్రొత్త నిబంధనలో మనకు తండ్రిగా పరిచయమైనట్లు కూడా మనం చూసాం. ఇర్మియా గ్రంథం 10:10లో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. క్రొత్త నిబంధనలో విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయం అంటాడు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప లోకమందు వేరొక దేవుడు లేడనియు ఎరుగుదు. ఎవరా ఒక్కడే దేవుడు? పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఘోషిస్తున్న ఘోష ఏంటంటే ఒక్కడే దేవుడు. ఎవరా ఒక్కడే దేవుడు? అక్కడేమో యెహోవా అన్నాడు. నిబంధన మారినంత మాత్రాన దేవుడేం మారడు. అప్పుడు 6వ వచనంలో మాట్లాడుతూ ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు అన్నాడు, ఆయన తండ్రి. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే దేవుడు ఎవరు అనే ప్రశ్నకి గ్రంథం చెప్పే సమాధానం ఏంటంటే తండ్రి. ఆయన ఆత్మలకు తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు ఒక నామాన్ని ధరించాడు, అది యెహోవా. ఈరోజు దేవుని యొక్క దేవత్వం గురించి మనం ఆలోచించాలి. అంటే దేవుని యొక్క దేవత్వానికి సంబంధించిన లక్షణములు. ఆయన నిత్యశక్తియు దేవత్వమును. నిత్యశక్తి యొక్క లక్షణాలు మనం చూసాము. దేవత్వం యొక్క లక్షణాలని మనం చూద్దాము. అంటే దేవత్వం అంటే దేవుని యొక్క స్వభావము, అంటే దేవుని స్వభావమునకు సంబంధించిన లక్షణములు. ఆయన శక్తికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటే స్వభావమునకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అంటే దైవత్వం దేవునిలో ఉంది. డివినిటీ అంటాడు, దేవత్వాన్ని డైటీ అంటాడు, దేవత్వాన్ని గాడ్ హెడ్ అని కూడా అంటుంటారు.
అంటే ఆ స్వభావము ఎవరిలో ఉంది? ఆ దైవ స్వభావము, దైవత్వమునకు సంబంధించిన లక్షణాలు మనకి తండ్రి అయిన దేవునిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి సహోదరులారా. దైవత్వానికి సంబంధించిన లక్షణాలు. నిత్యశక్తి, రెండోది దేవత్వము. దేవత్వమునకు సంబంధించిన లక్షణాలలో అందులో నెంబర్ 1 పరిశుద్ధుడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడు. పాపము లేనివాడు. ఎలాంటి అపవిత్రత లేనివాడు, పవిత్రమైన వాడు దేవుడు. పవిత్రత అంటేనే దేవుడు, దేవుడు అంటేనే పవిత్రత, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు అని మనకి గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంటది. మీకు తెలుసు కదా, రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరాన యెషయాకి ఒక దర్శనం కలిగింది. ఒక దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనములో మహా శరాపులు కనిపిస్తుంటారు, మహా దూతలు కనిపిస్తుంటారు. వారు పరలోకపు దేవుడిని గురించి మాట్లాడుతూ యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపము లేనివాడు, ఆయన పవిత్రమైన వాడు. ఆయన లోకంలో దేవుళ్ళు అనబడేవాళ్ళు ఉన్నారు. ఆ పవిత్రమైన పరిశుద్ధత యొక్క లక్షణం వారిలో కనిపిస్తుందా? 99వ కీర్తన కూడా చదువుదాం ఒకసారి. 99వ కీర్తన 3వ వచనంలో కూడా దేవుడు పరిశుద్ధుడు అని మాట్లాడటం మనం చూడవచ్చు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపరుడి, ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అంటే దేవుడు ఎలాంటి వాడు? అంటే ఆయన్ని వంక పెట్టడానికి ఛాన్స్ లేదండి. అంటే ఆయనలో వేలెత్తి చూపటానికి ఏమీ లేదు. ఆయన పరిపూర్ణమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపమును సహింపనివాడు. ఆయనలో పాపము లేదు, అలాగే ఆయన పాపమును సహింపడు. పాపముతో సహవాసము కూడా చేయడు ఆయన. యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడుతుంటాడు, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మరి ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు వినట్లేదంటే, మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చినవి. అంటే పాపంతో దేవుడు సహవాసం చేస్తాడా? పరిశుద్ధుడైన దేవుడు పాపంతో సహవాసం చేయడు, పాపమును ముట్టుకోడు. ఆయన వారవలేడండి పాపాన్ని. మన స్వభావము, మన ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఎదుటివారు అభివృద్ధి చెందితే మనం వారవలేము అనే పదం మీకు తెలుసు కదా. అంటే మనుషులు వారవలేరు. ఏం వారవలేరు? వాడు మంచి బట్టలు వేసుకున్న వారవలేడండి. వాడు మంచి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఓరవలేరండి. ఒక ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఓరవలేరండి. అందంగా కనిపించిన వాళ్ళు ఓరవలేరండి. అంటే ఇది మనుషుల స్వభావం ఇది. కానీ దేవుని స్వభావము, పాపాన్ని ఆయన ఓరవలేడు. ఎక్కడ మనకు కనిపిస్తుంది? సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క సైనికులు షిత్తీములో దిగి ఉన్నప్పుడు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేసినప్పుడు, మోయాబు రాండ్రతో వ్యభిచారం చేస్తారు వాళ్ళు. ఆ బయలు పేరుని హత్తుకొని ఆ విగ్రహార్పితాలు తిన్నప్పుడు దేవుని కోపం రగిలిపోద్ది. అప్పుడు ఫీనెహాసు గొప్పగా పరిహారం చేస్తాడు. అక్కడ దేవుడు ఒక మాట అంటాడు, అంటే నేను ఓరవలేని దానిని తాను ఓరవలేడు. ఫీనెహాసు అంటే నేను ఓరవలేను అంటే ఒక అపవిత్రతని, ఒక పాపాన్ని దేవుడు ఏ మాత్రం కూడా ఓరవలేడు, సహింపలేడు. ఆయనకి సహనం ఉంది, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. కానీ దేన్ని సహింపలేడంటే ఆయన పాపాన్ని సహింపలేడు ఆయన. అందుకే ఆయనకి ఇష్టమైన వ్యక్తులు పాపం చేస్తే ఏ మాత్రం పక్షపాతం లేకుండా శిక్షిస్తాడు దేవుడు.
నాకు ఇష్టమైన వ్యక్తి కదా, నేను సాక్ష్యం చెప్పిన వ్యక్తి కదా అని పాపాన్ని ఏమన్నా కప్పి పెడతాడా? అలా కప్పి పెట్టడు ఆయన. ఒకవేళ తనకి ఇష్టమైనా సరే, తను సాక్ష్యం చెప్పినా సరే, ఆయన ఎంత గొప్ప సాక్ష్యం చెప్పినా సరే, తన వారు పాపం చేస్తే కప్పి పెట్టేవాడు కాదు ఆయన. ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆయన. అంటే దేవుడు ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు మనకి దేవునితో సహవాసం కలగాలంటే మనం ఎలా ఉండాలి సహోదరులారా? మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకేమంటాడు, వాస్తవానికి తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు మనము దేవుని స్వరూపం కలిగిన వాళ్ళమే. పాపం చేసి ఆ స్వభావాన్ని మనం కోల్పోయాము. తిరిగి మరలా ఆ పరిశుద్ధతలో పాలు పొందే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు మీరును పరిశుద్ధులయ్యుండుడి. అంటే నేను ఎలాగున్నానో మీరు అలాగే ఉండాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుని నమ్మిన పిల్లలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మనం మనుషులు అండి, మనం ఎలాగ ఉంటామంటే దేవునిలాగా? ఇవి దురాశ కలిగిన వారి మాటలు ఇవి. అంటే మనుషులో ఏదో ఒక దురాశకు సంబంధమైన ఆలోచన పెట్టుకొని మనం మనుషులు అండి, మనం దేవునిలాగా ఎలా ఉండగలం, ఎలా ఉండగలమండి అంటే ఏం మాటలు అవి? అంటే ఉండలేవా? అంటే దేవుని యొక్క కోరిక, ఆయన ఆలోచన ఏంటంటే నేను ఎలాగున్నానో నా పిల్లలు కూడా అలాగే ఉండాలి. నువ్వు కోరుకోవా? తండ్రిగా నీ పిల్లలు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావు? నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే నీ పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటావు? నువ్వు కూడా ఎలా కోరుకుంటావంటే నా పిల్లలు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అవసరమైతే నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అంటే తండ్రిగా నీ కోరిక మంచిదే, కానీ దేవుని కోరిక మాత్రం నీకు చెడ్డగా కనిపిస్తుందా, లేకుంటే చేయలేని దానిలా కనిపిస్తుందా? కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ప్రియులారా, మనం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, పరిశుద్ధత కలిగి ఉండాలి. చదువుదాం ఆ మంచి మాట. లేవీకాండం 19వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని పేతురు కోట్ చేసి మాట్లాడుతుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడు? అక్కడ చూడండి ఎంత అద్భుతంగా పేతురు మాట్లాడుతున్నాడు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశ ఎప్పుడు? క్రీస్తుకు వెలుపలున్నప్పుడు. అజ్ఞానంగా ప్రవర్తించాం ఒకప్పుడు, సిగ్గుపడతాం కదా. ఇప్పుడు ఒకసారి ఆ జీవితాన్ని తలుసుకుంటే మనకు సిగ్గేస్తుంది. ఏంట్రా బాబు నేను అలా ప్రవర్తించాను ఒకప్పుడు అనిపిస్తాను అనమాట. దాన్ని ఏమన్నంటే ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఆ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అజ్ఞాన దశ. ఇప్పుడు అలా ప్రవర్తించే కాడికి ఇక్కడికి రావడం ఎందుకు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలా ఉండకూడదనే కదా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగుంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగుండాలి? దేవుడు ఎలాగున్నాడో మనం అలాగుండాలి. కాబట్టి దేవునిలో ఉండే ఒక విశేషమైన క్వాలిటీ, ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము దూతలు ఏం చేస్తుంటారంటే ఆయన నామాన్ని పరలోకంలో గణపరుస్తుంటారు. సహోదరులారా, ఆయన పరిశుద్ధతకి భంగం వాటిల్లకుండా ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంటుంది పరలోకంలో. ఆయన పరిశుద్ధతకి భంగం కలగకూడదు. దేవుని ఆలయం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని ఆలయం అంటే సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ సంఘాన్ని పాడు చేశాడనుకో, తన అపవిత్రత చేత దేవుడు వారిని పాడు చేయను. నెంబర్ 1 దేవుడు పరిశుద్ధుడు. నెంబర్ 2 దేవునికి ఉండే మరొక దేవత్వానికి సంబంధించిన మరో లక్షణం ఏంటంటే దేవుడు నీతిమంతుడు. నీతిమంతుడు అంటే పాపము చేయనివాడు, పాపము చేయలేనివాడు. మనుషులు చేస్తారండి, దేవుడు చేయడు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు. చదువుదాం ఆ పదాలు. కీర్తన గ్రంథంలో 11వ కీర్తనలో మనకి ఆ మాట కనిపిస్తుంటది. 11వ కీర్తన 7వ వచనం.
యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. యెహోవా నీతిమంతుడు. 2, ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. దుర్నీతిని ప్రేమించేవాడు కాదు ఆయన. దుర్నీతిని ఇష్టపడేవాడు కాదు ఆయన. మన పిల్లలు చిన్న చిన్న ప్రాయంలో పిల్లలు తప్పు చేసామనుకో, అసహించుకోం మనం, నవ్వుతుంటాం. ఇంకా ఎంకరేజ్ చేస్తారు కొంతమంది తల్లిదండ్రులు అయితే. అంటే మన పిల్లలు మనం దుర్నీతి చేస్తే మనం ఏం చేస్తుంటామంటే ఇంకా వాళ్ళని ప్రేమించి వాళ్ళని హత్తుకొని ఇంకా ఎంకరేజ్ చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు దుర్నీతిని ద్వేషిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు కాబట్టే నీతిని ప్రేమిస్తాడు. అంటే దేవునిలో నీతి ఉంది. ఆయనలో ఒక గొప్ప నీతి ఉంది సహోదరులారా, గొప్ప నీతి ఉంది. మరొక మాట చదువుకుందాం. 116 కీర్తన 5వ వచనంలో కూడా. 116వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా ఎలాంటి వాడంట? దయాళుడు, నీతిమంతుడు. మానవాళి పట్ల దేవుడు నీతిగా వ్యవహరిస్తాడు. ఆయన నీతి ఆయన స్వభావంలో మనకు కనిపిస్తుంటది. నీతి ఆయన ఆజ్ఞలలో కూడా మనకు కనిపిస్తుంటది. ఒకసారి ఆయన ఆజ్ఞలు చూసామనుకో, ఎంత అద్భుతమైన నీతి ఉంటుంది సహోదరులారా. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు కానీ, క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు కానీ మనం చూస్తే ఆ ఆజ్ఞలలో ఎంతో గొప్ప నీతి మనకి కనిపిస్తుంటది. ఎప్పుడైతే మనం ఆజ్ఞలు అనుసరిస్తామో మనకు కూడా నీతి కలుగుద్ది అంటాడు. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చి ఇశ్రాయేలు తోటి ఒక మాట అంటాడు. ఇశ్రాయేలులారా, మీరు ఎప్పుడైతే యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొంటారో మీకు నీతి కలుగుద్ది. ఎన్నో నీతి సూత్రాలు, ఎన్నో నీతి విధులు దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చేశాడు సహోదరులారా. ఆయన ఆజ్ఞల్లో గొప్ప నీతి మనకు కనిపిస్తున్నది. ఈ రోజు మనం వినే సువార్తలో కూడా నీతి అనేది బయలుపడుతుంది. ఆ రోమపత్రిక 1వ అధ్యాయం ఆ విషయం మాట్లాడుతుంటాడు. దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. నేను సిగ్గుపట్టలేదు. నమ్ము ప్రతి వానికి అది రక్షణ కలగజేయుటకు దేవుని నీతి అయ్యింది. సువార్తలో దేవుని యొక్క నీతి అనేది బయలుపరచబడుతుంది. మానవాళి పట్ల కూడా దేవుడు ఎంతో నీతిగా వ్యవహరిస్తుంటాడు. ఒక మాట చదువుదామా? ఒక మంచి మాట చదువుదాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలో 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. అసలు ఈ రోజు మేము ఇలా బ్రతికున్నామంటే నీ నీతే కారణం నాయన. అసలు మాకు అర్హత లేదు. అసలు నేను తండ్రి నాయనని పిలిచే అర్హత మాకు లేదు. అసలు నీకు ప్రార్థించే అర్హత మాకు లేదు. నీ సన్నిధిలో ఉండే ఆ అర్హతను మేము కోల్పోయే ఆ హక్కు మాకు లేదు అసలుకి. ఎందుకంటే నిన్ను విసర్జించి, నిన్ను విడిచిపెట్టి దేవతలు కాని వాటికి, దైవములు కాని వాటికి మేము మొక్కేసాము. అంటే ఇశ్రాయేలు దేవుణ్ణి ఎంతో బాధించారు వాళ్ళు. దేవుణ్ణి నిబంధనలు భంగం చేశారు. నిబంధన ఎంత భంగం చేసినా సరే దేవుడు వారి పట్ల నీతిగా వ్యవహరించేసి వాళ్ళ పాపానికి మితంగా శిక్ష విధిస్తూ వారిని కాపాడుకుంటూ వస్తున్నాడు సహోదరులారా. అంటే ఆ నీతి మనకు కనిపిస్తుంటది. అలాగే దేవుడు ఎలాగైతే నీతిమంతుడో ఈరోజు మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. ఒకప్పుడు మనం పాపులమే. ఈ పాపులను దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా తీర్చే ఒక అద్భుతమైన సంకల్పం ఏర్పాటు చేశారు. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచారో దేవుడు వారిని ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడు. అంటే తాను నీతిమంతుడను, యేసుక్రీస్తునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చుటకు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆ రెఫరెన్స్ మనకు కనిపిస్తుంటది. అది గతంలో ఎప్పుడైతే క్రీస్తు యేసు వారు చనిపోయి మృతుల్లో నుంచి తిరిగి లేచారో, క్రీస్తు యేసు రక్తం వలన కడగబడిన ప్రతి మనిషి కూడా ఏమైపోతాడంటే నీతిమంతుడు అయిపోతాడు. ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, మనం కూడా ఎలా ఉండాలంటే నీతిమంతులుగా, మనం కూడా నీతిగా ఉండాలి. నీతి కావాలి సహోదరులారా.
అంటే దేవుని నమ్మామని మనం చెప్పుకోవటం కాదు. దేవుని నమ్మిన మనము, ఆయన పిల్లలమైన మనం ఏం చేయాలంటే మనలో నీతి కనపడాలి. నీతిగా బ్రతకాలి. నీతి తప్పకూడదు. నీతి మాలిన పనులు చేయకూడదు. నీతిహీనమైన క్రియలు మనము చేయకూడదు. ఆ దుర్నీతికి దూరంగా పోవాలి. అందుకే క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఈ అవయవాలని దుర్నీతికి అప్పగించకూడదు. నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవుడు నీతిమంతుడు, నిన్ను నీతిమంతులుగా తీర్చాడు. నువ్వు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీ అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి. ఒకప్పుడు ఈ నోరు దుర్నీతికి ఉపయోగించాం, ఈ కళ్ళు దుర్నీతికి ఉపయోగించాం, ఈ అవయవాలు దుర్నీతికి ఉపయోగించేసాం. ఒకవేళ నిజంగా నువ్వు దేవుడు నీతిమంతుడిని నమ్మితే నువ్వు నీ అవయవాలను ఏం చేస్తావంటే నీతికి అప్పగిస్తావు, దుర్నీతికి అప్పగించవు. 3, దేవుడికి ఉండే మరొక విశేషమైన లక్షణం ఏంటంటే విశేషంగా దేవుడు ప్రేమ స్వరూపి. తెలుసు కదా మనందరికీ దేవుడు ఏమై ఉన్నాడు? ఆయనలో ప్రేమ ఉండటం కాదు కానీ అసలు ఆయనే ప్రేమ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అనే మాట మాట్లాడుతున్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. తెలుసు కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ అంటే మూల భాషల్లో అర్థాలు వేరుగా ఉంటాయి సహోదరులారా. భార్యాభర్తల మధ్య ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ వేరు, భార్యాభర్తల మధ్య ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. ఆ దైవ ప్రేమనే మూల భాషలో అగాపే ప్రేమ అని చెప్తుంటారు. అగాపే ప్రేమ అంటే ప్రేమ అనే పదము తరచుగా మనం వింటుంటాం. సమాజంలో కూడా మనం వింటుంటాం. ప్రేమ అనే పదం తరచుగా మనం వింటుంటాం. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమే ఉన్నాడు. ప్రేమ అంటే ఇవ్వటం సహోదరులారా, తీసుకోవటం కాదు. ప్రేమ అంటే ఇవ్వటం. ఈరోజు ప్రేమ పేరు చేత ప్రాణాలు తీసే వాళ్ళ లోకంలో కనిపిస్తుంటారు మనకి. అవును కదా? అంటే ప్రేమ పేరు చేత ప్రాణాలు తీస్తుంటారు, లేకుంటే ప్రాణాలు తీసుకుంటారు. అంటే ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ప్రాణాలు తీస్తుందా, లేకుంటే ప్రేమ ప్రాణాలు తీసుకుంటుందా? ప్రేమ ఏం చేస్తుందంటే అవసరమైతే తాను ప్రేమించిన వారి కోసము ప్రాణం ఇస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు లోకాన్ని ఏం చేశారంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించాను. కొలవగలమా ఆ ప్రేమను సహోదరులారా? ఎలాంటి వారు మనం? ఆయన తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడంటే కనుపరిచాడు ప్రేమ. అంటే దేవుడు మనుషుల్ని ఎంత ప్రేమించాడు? దాన్ని చూపించాడు. ఎలా చూపించేశారంటే ప్రేమ అంటే ఇవ్వటం అని పరమదేవుడు మనకు చూపించి మన కొరకు తన కుమారుని ఇచ్చాడు సహోదరులారా. మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు పరలోకపు తండ్రి. అది ప్రేమ కాదా? ఇప్పుడు మంచివారి కోసం తన కుమారుని ఇచ్చాడా? నీతిమంతుల కోసం తన కుమారుని ఇచ్చాడా? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం అనమాట? మంచి వారికి మేలు చేస్తాం, మనకు మేలు చేసిన వారికే మేలు చేస్తాము, సహాయం చేసిన వారికే మనం సహాయం చేస్తాము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లనగా మనం వెంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మంచివాని కొరకు ఒకడు చనిపోవుట సైతం అరుదు. అంటే మంచి వాళ్ళ కోసం ఎవరైనా చనిపోవడానికి తెగించేస్తుంటారు. కానీ దేవుడు మన ఎడల ప్రేమను చూపించాడు. ఏంటంటే మన వెంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అది ప్రేమ. అంటే దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేశాడు? మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే మన కొరకు తన కుమారుణ్ణి ఇచ్చాడు సహోదరులారా. ఇప్పుడు ప్రేమను చెప్పుకుంటాం, నేను దేవుని ప్రేమించాలని చెప్పుకుంటాం. దేవుని ప్రేమిస్తే మనం ఏమివ్వగలం? ఆయన అయితేనేమో మన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ప్రత్యక్షపరిచే పదం మనకు కనిపిస్తుంది. అంటే కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ప్రత్యక్షం అంటే కనపరిచేశాడు ప్రేమ. ఎలా ఉంటుందంట ఆ ప్రేమ? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ
ప్రత్యక్షపరచబడెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు చచ్చాం వాస్తవానికి మనం పాపం చేత. అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించడానికి, జీవింపజేయడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడు. అదే కదా ప్రేమ అంటే. ఏం చేస్తే నువ్వు ప్రేమ అనుకుంటావు? కాబట్టి ఆత్మ సంబంధంగా ఎంతో గొప్ప ప్రేమను చూపించేశాడు. నెక్స్ట్ 10వ వచనం గురించి మాట్లాడుతూ, మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఇందులో ప్రేమ ఉంది. చీకట్లో పంపిస్తావా మన పిల్లల్ని? ఇప్పుడు ఎవరైనా ఇంటి పక్క వాళ్ళు సహాయం కోసం అయా చీకటి అయ్యా కొంచెం నీ కొడుకును పంపి అంటే పంపిస్తామా? చీకట్లో అంటే చలి అండి. ఎంత ప్రేమ కొడుకులంటే మనకి, పిల్లలంటే. కానీ దేవుడు తన కుమారుని ఎక్కడికి పంపించాడు? దేవుడు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. దేనికోసం పంపించాడు? ఎందుకోసం పంపించాడు? ఎక్కడ పంపించాడు? కాబట్టి మరణానికి అప్పగించాడు దేవుడు తన కుమారుణ్ణి. శాపానికి అప్పగించాడు దేవుడు తన కుమారుణ్ణి. ఎవరి కోసం సహోదరులారా? మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటుకు. ఎందుకంటే పాపానికి ప్రాయశ్చిత్తం అనేది కేవలం రక్తం ద్వారా, ఆ ఒక్కదాని ద్వారా మాత్రమే కలుగుతుంది. రక్తము లేకుండా పాప క్షమాపణ కలగటం అనేది అసాధ్యం. కాబట్టి మనం పాపం చేశాము. పాపం చేసింది మనము, శిక్ష అనుభవించింది ఎవరు? దేవుని కుమారుడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ప్రేమించిన ప్రభు మన కొరకేమిచ్చాడు? తన ప్రాణం ఇచ్చేశాడు. ప్రేమను వెల్లడిపరిచాడు అంటాడు మన కొరకు. మన మీద ఉన్న ప్రేమను దేవుడు వెల్లడి చేశాడు అనే విషయాన్ని చదువుదాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. అది కూడా అరుదుగా జరుగుద్ది. తరచుగా జరిగేది కాదు, అరుదుగా జరుగుద్ది. ఏది? నీతిమంతుని కోసం చనిపోవట అరుదు. మనకు తెలిసి మన కళ్ళ ముందు జరిగిందో లేదో. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మన మెంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనంలో ఏలయనగా శత్రువులమై ఉండగా. శత్రువుల కోసం కుమారుని ఇచ్చేది ఎవరండి? శత్రువుల కోసం కుమారుని ఎవరిస్తారు? శత్రువుల కోసం ప్రాణం ఎవరిస్తారు? ఇప్పుడు మంచోళ్ళకే సహాయం చేయడానికే మనము వెనకాడుతుంటాము. శత్రువుల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? దేవుడు అప్పుడు మాత్రం చేయగలడు. ఎందుకంటే ఆయన దేవత్వం కలిగిన వాడు. ఆయనలో ప్రేమ ఉంది. ఆయనే ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. శత్రువులు కూడా ప్రేమిస్తాడు ఆయన. ఈరోజు మనము దేవుని కుమారులమై ఉండాలంటే ఈరోజు మనం కూడా ఏం చేయాలి సహోదరులారా? మనలో కూడా ప్రేమ ఉండాలి. అంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఈరోజు మనలో కూడా ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మనము దేవుని కుమారులమై ఉండాలంటే ఇప్పుడు మనం కూడా ఎవరిని ప్రేమించే స్థాయిలోనికి ఎదగలో తెలుసు కదా. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులు ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ శత్రువులను ప్రేమించుడి. మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు అంటే మనం దేవుని కుమారులమై ఉండాలంటే దేవుడు ఏం చేశాడో మనం అది చేయాలి. ఆయన శత్రువులను ప్రేమిస్తాడు. మనం కూడా శత్రువులను ప్రేమించే స్థాయిలోనికి ఎదగాలి. ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం అనేది పాపులు చేసే పని అంటే యేసుక్రీస్తు వారు తెలుసు కదా. మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగ చేతురు కదా. మీకు మేలు చేయవారికే మేలు చేసిన మీకేం మెప్పు కలుగును? పాపులను సొంకరలా చేతురు కదా. అంటే పాపులు చేసే పని అంటే ప్రేమించిన వాళ్ళని ప్రేమించటం, మేలు చేసిన వాళ్ళకు మేలు చేయటం. మరి దేవుని పిల్లలు చేసే పని అంటే శత్రువులను ప్రేమించటము, హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. అంటే నిన్ను ఎవరు హింసిస్తున్నారో అసలు చూడండి సహోదరులు, ఎంత అద్భుతం. దైవత్వం అంటే అదే కదా. మరి
హింసించే వాళ్ళ కోసం ప్రార్థించే వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు బాధ పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? వాళ్ళ బాధ పెట్టే వాళ్ళకి క్షేమం కోసం ప్రార్థన చేస్తామని నిజంగా ఈరోజు మనము? దేవుడు ప్రేమ స్వరూపి. ఇంకా ఏం చేశారంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకులు ఎంతోమంది ఉన్నారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి మీద వర్షం కురుస్తుంది, దేవుని పిల్లల మీద వర్షం కురుస్తుంది. శత్రువుల మీద సూర్యరశ్మి పడుతుంది, దేవుని పిల్లల మీద కూడా సూర్యరశ్మి అనేది పడుతుంది. అంటే భౌతిక సంబంధంగా యేసుక్రీస్తు యొక్క బలి అనేది అందరి కోసం, శత్రువుల కోసం అని చనిపోయాడు. కాబట్టి దేవుడు లక్షణం ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. అలాగే నెంబర్ 4, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం కూడా మరొక మాట చదువుదాం. ముందుకెళ్దాం. 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు కొంతకాలం ఉండి మారిపోయేవాడు కాదు సహోదరులారా. ఇప్పుడు మనుషుల యొక్క నమ్మకత్వం ఎలా ఉంటుంది? మనుషులు 4 రోజులు నమ్మకంగా ఉంటే తర్వాత వాళ్ళు మారిపోతుంటారు. అంటే మనుషుల్లో అస్థిరత కనబడుతుంటది, కానీ దేవునిలో అస్థిరత అనేది ఉండదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మారని వాడు, ఆయన ఏకరీతిగా ఉండేవాడు. కొంతకాలం అలాగా, కొంతకాలం ఇలాగ ఉండేవాడు కాదు. మాట ఇచ్చినందుకు ఆయన తప్పడు. ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు పరమదేవుడు. విశ్వసనీయత కలిగిన వాడు అని మాట్లాడుతుంది. 119వ కీర్తన ఒక మాట చూద్దాం. దేవుడు విశ్వసనీయత కలిగిన వాడు అంటాడు. 119వ కీర్తన 89వ వచనం. 89వ వచనం 90వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నమ్మదగిన దేవుడు ఎవరితో వాగ్దానం చేశాడు అనుకో, ఆ వాగ్దానాలు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు అద్భుతంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మీకు తెలిసినట్లు గ్రంథంలో దేవుడు అనేక మందికి వాగ్దానాలు చేశాడు. వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాలు అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేశారనుకో, అవి నమ్మదగిన వాగ్దానాలు కాదు. మనుషుల్లో కూడా నమ్మకత్వం అనేది తరచుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు కూడా ఎక్కువగా నమ్మదగిన మనుషులుగా ఉంటారు, తక్కువ మంది నమ్మదగిన మనుషులుగా కనిపిస్తుంటారు. కాబట్టి మనుషుల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు అంటారు. ఎందుకంటే మనుషులు మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండదు. మనము నమ్మదగిన వారమైనను. ఎందుకంటే పౌలుతో ప్రయాణం చేసిన వాళ్ళు కొంతమంది పౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆస్యలను వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదు అంటే అప్పుడు దాకా పౌలుతో పాటు సువార్త పనులు నడిచిన వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు పౌలు ఏమంటే మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. కాబట్టి నమ్ముకోదగిన సహాయుడు ఎవరంటే సహోదరులారా దేవుడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు అనుకో, దేవుడు నిన్ను మోసం చేయడం. మనుషులు నమ్ముకున్నావు అనుకో, మనుషులు మోసం చేస్తారు. ఒక్కోసారి కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త కూడా మోసం చేస్తారు ఒక్కోసారి. అంటే ఆ నమ్మకత్వం భార్యాభర్తల మధ్య కూడా కొన్ని కుటుంబాల్లో కనపడదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య కూడా కనపడదు నమ్మకత్వము. అది దేవునిలో కనిపిస్తుంది. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానములు ఎన్ని అయినా అవన్నీ కూడా నమ్మదగిన వాడు అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 19 వచ్చిన మనం చదివామనుకో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్న
ఉన్నవి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అది నెరవేర్చాడు. దావీదుకు వాగ్దానం చేశాడు, అది నెరవేర్చేశాడు. ఎన్నో వాగ్దానాలు ఇశ్రాయేలుకు చేశాడు, వాటన్నిటిని నెరవేర్చుకుంటూ వచ్చేసాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలంటే నమ్మదగిన వారిగా, నమ్మకంగా ఉండాలి. ఎంతకాలం ఎంతకాలం నమ్మకంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. బళ అనిపించుకోవద్దా? నమ్మకస్తులు కాకపోతే ఏమంటాడు? బళ నమ్మకమైన మంచి దాసుడా. అంటే మన నమ్మకత్వాన్ని దేవుని ముందు ఏం చేయాలి? నిరూపించుకోవాలి. అంటే మన దేవుడు మనకేం అప్పగించాడో వాటిని నమ్మకంగా కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. శబాష్ అనిపించుకోవాలి. ఒకరోజు ప్రభునేసి వచ్చినప్పుడు శబాష్, నమ్మకంగా పనిచేశారు. అపనమ్మకస్తులే ఉండకూడదు. ఎవరైతే నమ్మకంగా పనిచేయలేదో యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ వాడి కాళ్ళు చేతులు కట్టి అపనమ్మకస్తులతో పాలు నియమించు అంటనమాట. అపనమ్మకస్తులు నమ్మకస్తులు. గ్రంథంలో కొంతమంది అద్భుతమైన వ్యక్తులు, కొంతమంది నమ్మకంగా పనిచేసిన వాళ్ళు మనకు అనిపిస్తుంటారు. తీతు గురించి మాట్లాడుతూ ఇదిగో ఇతను నమ్మకమైన వాడు, నేను మీ దగ్గరకు పంపిస్తున్నాను అంటాడు. తిమోతి గురించి మాట్లాడుతూ ఇదిగో ఇతను నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, ఇదిగో ఇతను కూడా మీ దగ్గరకు వస్తానని మాట్లాడుతుంటాడు. అంటే దేవుడు ఎంత నమ్మదగిన వాడో దేవుని పిల్లలు కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. ఇప్పుడు మన గురించి మాట్లాడారనుకో, మన గురించి మాట్లాడితే ఆ మనిషి నమ్మదగిన వాడు అండి, ఆ మనిషిని నమ్మొచ్చండి అనాలి. ఆ మనిషిని నమ్ముకున్నారా మీరు అనకూడదు అలాగా. అంటే మన పేరెత్తారనుకో, మన గురించి చెప్పేసారనుకో, పలానా మనిషి నమ్మదగిన వ్యక్తి, పలానా మనిషి నమ్మకమైన వ్యక్తి, మీరు ఖచ్చితంగా ఆయన నమ్మొచ్చు అని కొంతమంది అంటారు. కొంతమంది పేరు చెప్తే అసలు ఆడిని ఎలా నమ్మారండి బాబు మీరు, ఆడు నీళ్లు నీళ్ళ దగ్గర బురద కూడా ఉండదు అంటారు కొంతమంది. అంటే దాని అర్థం ఏంటి? అతను నమ్మకమైన వ్యక్తి కాదు. అందుకే మాట తప్పుతుంటాం కదా మనం సులువుగా. వస్తానంటాం రాము, చేస్తానంటాం చెయ్యం, ఇస్తానంటాం ఇయ్యం. ఆ ప్రవర్తన, ఆ జీవితం, ఆ మాటలు చూస్తే అర్థమైపోద్ది ఈ మనిషి నమ్మకస్తుడా కాదా. ఇప్పుడు దేవుని ఎదుట మన నమ్మకాన్ని ఏం చేయాలి? మనము నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతే నిత్యరాజ్యానికి మనం వారసులం కాలేము. కాబట్టి దేవుడు ఎలాంటి వాడో మనం అలాగ ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు నీతిమంతుడు, మనం నీతిమంతులుగా ఉండాలి. దేవుడు ప్రేమ ఉన్నాడు, మనలో కూడా ప్రేమ ఉండాలి. అలాగే దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి సహోదరులారా? మనం కూడా నమ్మదగిన వారిగా ఉండాలి. నమ్మకం ఉండాలి మనలో, నమ్మకస్తులుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నెంబర్ 5, దేవుడు సత్యవంతుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే దేవుడు సత్యవంతుడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. కాగా యేసు దేవాలయములో బోధించుచు, మీరు నన్నెరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా ఎంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఎలాంటి వాడు అంటాడు దేవుడు? దేవుడు ఎలాంటి వాడు? సత్యవంతుడు అని మనకు కనిపిస్తుంటాడు. 8వ అధ్యాయము 26వ వచనం. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నా కలవగాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. అంటే దేవుడు సత్యం, దేవుడు నిజం. ఆయన ఒక మాయ కాదు, ఆయన ఒక మిథ్య కాదు. చేతులతో కల్పించింది మాయ, చేతులతో కల్పించింది ఒక మిథ్య. దేవుడు అలాంటి వ్యక్తి కాదు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన ఒక నిజము, ఆయన ఒక సత్యం, ఆయన ఒక సత్యవంతుడు. ఆయన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చివరి మాటలో చెప్తుంటాడు. అంటే మనము సత్యవంతుడైన వారిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుని బయలుపరచడానికి కదా. ఎవడనూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అంటే సత్యవంతుడైన వారిని బయలుపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు సహోదరులారా. అంటే దేవుడు ఎలాంటి వాడు? ఆయన సత్యవంతుడు. అంటే
ఆయన అబద్ధము ఆడనేరడు. తీతు పత్రికలో మాట్లాడతాడు 1వ అధ్యాయం 2వ వచనంలో. ఆ అబద్ధమాడనేరడు దేవుడు ఆ నిత్య జీవమును అనాది కాలమందే వాగ్దానము చేసెను. అబద్ధమాడనేరని దేవుడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతూ అబద్ధమాడజాలని అంటే దేవుడు అబద్ధం కాదు, ఆయనలో అబద్ధం అనేది ఉండదు. ఆయన సత్యవంతుడు. ఆయన అబద్ధం ఆడు నరుడు కాడు అంటాడు సంఖ్యాకాండంలో కూడా 22వ అధ్యాయం అనుకుంటా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 19వ వచనంలో ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు, ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయన మాట అంటే మాట తప్పనవాడు. ఆయన సత్య ప్రమాణము దేవుడు దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనవాడు అంటాడు. ఇప్పుడు దేవుడు సత్యవంతుడైనప్పుడు దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలి? మరి ఎలా ఉండాలి సహోదరులారా? ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో మాట్లాడుతూ మీరు అబద్ధమాడుట మాని మీలో ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని నమ్మాం కదా, మరి దేవుని పిల్లవని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ఎలాగైతే సత్యవంతుడో ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఎల్లప్పుడూ సత్యమే పలకాలి. ఎందుకంటే అబద్ధం అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అంటే ఏదేని తోటలో అబద్ధం ఆడటం ప్రారంభించాడు, వాడు అబద్ధం ఆడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే మనం అబద్ధికులమో, ఎవరి పిల్లలో తెలుసా? అపవాది పిల్లలు, సాతాను పిల్లలు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు? ఎవరు అపవాది పిల్లలు? అబద్ధం పలికేవాళ్ళు అపవాది పిల్లలు, సత్యం పలికేవాళ్ళు దేవుని పిల్లలు. దేవుని నమ్మిన తర్వాత కూడా అబద్ధాలకు తావిస్తున్నావా? నీ నోరు అబద్ధాలకు పొట్ట అయిపోయిందా? నోరు తెరిస్తే అబద్ధాలని ఇంకా సిగ్గుపడాలి. అబద్ధం ఆడాలంటే సిగ్గుండాలి కొంచెం మనకన్నా అబద్ధం ఆడాలంటే. అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలండి. ఒక క్రైస్తవుడికి తగ్గుద్దా అది? అబద్ధమా? ఒక సిగ్గుపడే ఒక లక్షణం అది, ఒక సిగ్గుపడాల్సిన స్వభావం అది. ఈరోజు క్రైస్తవులు అబద్ధం ఆడటం మానలా. ఇంకా నాకు తెలిసి గ్రంథమే చెప్పేస్తుంటే, గ్రంథం ఒక నియమం ఏంటంటే మీరు అబద్ధం ఆడటం నువ్వు మానాలి. ఏం అనుకున్నావు నువ్వు? దేవుని మిత్రత ఏం అనుకున్నావు? నేను సిగరెట్ తాగడం అనుకున్నానండి, పెద్ద గొప్ప చేసా, పెద్ద గొప్ప అనమాట అది మనకి. అంటే అది చెడ్డదని, అది మంచిదని కాదు అని అర్థము. అలవాటు మానుకున్నా మంచిదే, కానీ మానాల్సింది ఏంటిది? మరి నీ స్వభావంలో మార్పు రావాలి కదా. ఏం మానమన్నాడు? ఏదైనా నష్టం వస్తుందంటే అబద్ధం మాట్లాడటమే, ఏదైనా లాభం వస్తుందంటే అబద్ధం మాట్లాడటం. అంటే ప్రతిదానికి అబద్ధమే. దేవుని మనం నమ్మిన దేవుడు ఎలాంటాడు? ఆయన సత్యవంతుడు. నెంబర్ 6, ఆయన మంచివాడు. ఆయన ఎలాంటి వాడు? ఆయన మంచివాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో ఆ విషయాన్ని మాట్లాడుతుంటాడు. 33వ అధ్యాయము 11వ వచనం, 10, 11 కలిసి ఉన్నాయి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణముల్లోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. ఒక అద్భుతం అది. ఎందుకంటే యూదులు దోషులైపోయారు. యూదులు దోషులైతే వాళ్ళని యోధా దేశం నుంచి బబులోను పంపించేశాడు. మంచివాడు కదా మరి ఆయన. ఇప్పుడు ఆయన మంచివాడు కాబట్టి ఎక్కడైతే పెండ్లి స్వరం వినపడలేదో, ఎక్కడైతే పిల్లల యొక్క శబ్దం లేదో, తిరిగి మరలా అలాంటి వాతావరణాన్నే యోధా దేశంలో దేవుడు స్థాపించాడు. అది దేవుని మంచితనం సహోదరులారా, దేవుని మంచితనం. ఆయన మంచితనం కాబట్టే ఇన్నిసార్లు తిరుగుబాటు చేసినా సరే వారిని క్షమించుకుంటూ వస్తున్నాడు. నిర్గమాకాండలో మోషే దగ్గర కూడా మాట్లాడుతుంటాడు. మోషే ఏమంటాడు? నువ్వు నాతో మాట్లాడుతున్నావు కానీ కనబట్టలేదు,
నువ్వు నాకు కనపడాలంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచుదును. కనపరిచాడా? చూపించాడు కదా, చాలా చూపించాడు మంచితనం అంతా. దేవుడు మంచివాడు, యెహోవా మంచివాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము ఒక మాట వచ్చి మనం చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో 22వ వచనం. 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవో. ఆయన నమ్మదగినవాడు, మంచివాడు కాబట్టే మనం నిర్మూలం కాకున్నాం. అవును కదా మరి. ఎంత మంచివాడు కాకపోతే దేవుని చిత్తానికి ఎంత వ్యతిరేకంగా జీవించిన బ్రతికించాలి మనల్ని దేవుడు. దేవుడు మంచివాడు సహోదరులారా. యేసుక్రీస్తు దగ్గర కూడా ఒక అతను వచ్చేసి సత్పురుషుడా అని మాట్లాడినప్పుడు ప్రభునేసేమంటే మంచివాడు ఒక్కడని మాట్లాడుతుంటాడు. దేవుడు మంచివాడు. ఆయన నమ్ముకున్న మనం కూడా మంచివాళ్ళుగా ఉండాలి. మనం ఎదుటి వారికి మంచి చేయాలి, మంచితనం కలిగి ఉండాలి. ఆ ఆత్మ ఫలములో కూడా ఒక లక్షణం గురించి మాట్లాడతాడు కదా, మంచితనము. పలానా వ్యక్తి మంచితనానికి మారుపేరండి అంటారు కొంతమంది పేర్లు చెప్తుండే. ఆ ఊర్లో వెళ్ళి పలానా వ్యక్తి పేరు కనుక చెప్పామనుకో, ఆ వ్యక్తి అండి అసలు మంచితనానికి మారుపేరండి. అంటే మంచి చేస్తుండాలి, మేలు చేస్తుండాలి. దేవుడు మంచివాడు. అలాగే నెంబర్ 7, కనికరము క్షమాపణ గలవాడు దేవుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరము క్షమాపణ గలవాడు. అంటే ఆయనలో కనికరం ఉంది, ఆయనలో క్షమాగుణం కూడా ఉన్నది. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయన అందరి ఎడల కనికరం చూపిస్తుంటాడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీ తండ్రి కనికరము గలవాడు ఉన్నట్లు మీరును కనికరమ కలిగి ఉండండి. అంటే తండ్రిని దేవుడు ఎలాంటి కనికరం కలిగిన వాడో మీరు కూడా అలాంటి కనికరం కలిగి ఉండాలి. దేవుడు ఈరోజు మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చినా సరే బ్రతికించామంటే ఎవరి కనికరం సహోదరులారా? అది ఆయన తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మాట్లాడుతుంటాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక. అంటే మనం రక్షించడానికి మనలో ఉన్న నీతి ఏంటి? ఏమని చెప్పుకోవడానికి? మనం రక్షించబడటానికి, మనం నీతిమంతులుగా తీర్చబడటానికి మన క్రియల కారణం కాదు, మన నీతి కారణం కాదు. మరి ఏంటి కారణం అంటే ఆయన కనికరం. అంటే కనికరంతో ఏం చేశాడు? మరలా జన్మింపజేశాడు. ఆయన క్షమాగుణం కలిగిన వాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నువ్వు అని మాట్లాడుతుంటాడు. ఎంత తిరుగుబాటు చేసినా సరే మారుమనసు పొందామనుకో దేవుడు అప్పును చేర్చుకుంటాడు. మనమైతే ఎవరిని క్షమించడం వాడిని క్షమించకూడదండి. దేవుడు ఎలాగన్నాడు? మారు మనసు పొందితే ప్రతి వ్యక్తిని దేవుడు క్షమించుకుంటూ వస్తుంటాడు. ఒక మంచి మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. చరిత్ర మాట్లాడుతున్నాడు నెహెమ్యా. వారు విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఏమనుకున్నారు? ఎర్ర సముద్రం దాటి కొందరం ప్రయాణం చేసిన తర్వాత మన మీద ఒక అధికారి నియమించుకొని తిరిగి వెళ్ళిపోదాం. అది బాగుందా? వాళ్ళు వచ్చిన దాస్యపు దేశానికి తిరిగి వెళ్ళడానికి ఒక అధికారి నియమించుకొని వెళ్దాం అనుకుంటారంట. మరి దేవుడు ఏం చేశాడు? అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యతలో గలవాడవును, దీర్ఘశాంతమును ఒక కృపయు గలవాడవనై ఉండి వారిని విసర్జింపలేదు. అంటే మామూలుగా కదండి. ఎన్నిసార్లు కీర్తన గ్రంథంలో మాట్లాడతాడు 78వ కీర్తనలో, ఎన్ని మార్లు తొక్కపెట్టారు, మాటి మాటికి వాళ్ళు దేవుని శోధించారు. అంటే మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తున్నా, ఎన్నిసార్లు దుఃఖపెట్టినా సరే దేవుడు ఏం చేశాడు సహోదరులారా? వారిని క్షమించాడు. దైవత్వం. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి మరి? ఈరోజు కూడా మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? దేవుడు ఎలా క్షమించాడో మనము మన సహోదరులని క్షమించాలి. దైవత్వం అదే కదా మరి. దైవ స్వభావం అదే కదా. మారు మనసు పొందాడనుకో క్షమిస్తూనే ఉండాలి. పేతురు అడుగుతాడు కదా, ప్రభువా ఎన్ని మార్లు నా సహోదరుని క్షమించాడు? 7 మార్లు మట్టుగా కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుగా.
కాబట్టి మీరు మీ హృదయపూర్వకంగా మీ సహోదరులు క్షమించకపోతే నా పరలోకపు తండ్రియు మీ యెడల అలాగే చేయను. దేవుడు క్షమాగుణం కలిగిన వాడు, మనం కూడా క్షమాగుణం కలిగి ఉండాలి. నెంబర్ 8, దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. దేవుడు ఎలాంటి వాడు? దీర్ఘశాంతం కలిగిన వాడు. చీటికి మాటి కోప్పడాడు కదా ఆయన. చీటికి మాటికి ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండను. కోపం ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రం ఉంటది. కానీ దేవుని దయ దీర్ఘశాంతం మాత్రము సంవత్సరాలు ఉంటుంది సహోదరుల. దేవుడు ఎలాంటి వాడంటే దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆ దీర్ఘశాంతిని దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల యొక్క మారు మనసు కోసం ఎదురు చూస్తుంటాడు. నోవహు కాలంలో జలప్రళయం గురించి ప్రకటన చేశాడు. 100 సంవత్సరాలు దీర్ఘశాంతత ఎదురు చూశాడు. అమాలేకులను నాశనం చేయడానికి 400 సంవత్సరాలు ఎదురు చూశాడు. తరాలు మారినా వారిలో తత్వం మారలేదు, ఆ స్వభావం మారకపోతే వారిని శిక్షించాడు. చీటికి మాట కోపడ్డాయన దీర్ఘశాంతుడు, పరమదేవుడు. నిర్గమకాండము 34వ అధ్యాయంలో మోషే మాట్లాడుతూ ఒక మాట అంటాడు. మోషే దగ్గర ఒక మంచి మాట అంటాడు. 14వ మాట, నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఎలాంటి వాడైనా? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు యెహోవా. దీర్ఘశాంతుడు అంటే మన మారు మనస్సు పొందాలని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మారు మనసు పొందాలి. రోమపత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం గతం. నీ మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరించేసి దేవుని దీర్ఘశాంతను తృణీకరించేస్తావా? అంటే మనం మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ మారు మనసు పొందకపోతే ఆ దీర్ఘశాంతాన్ని మనం ఏం చేసినట్లు అంట? తృణీకరించినట్లు. దేవుడు దీర్ఘశాంతుడు. నెంబర్ 9, దేవుడు యథార్థవంతుడు. 18వ కీర్తన 30వ వచనంలో ఆ మాట చెప్తుంటాడు. యెహోవా యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలుడండి. ఆయన ఏ మరక, ఏ మచ్చ ఆయనలో లేదు అసలుకి. ఏ లోపం కానీ, ఏ కొదువు కానీ ఆయనలో లేడు. ఆయన ఎలా కనపడతాడంటే నిర్మలుడుగా, స్వచ్ఛంగా కనిపిస్తాడు. యథార్థవంతుడు అంటే ఎంత యథార్థవంతుడంటే ఆయన పక్షపాతం లేనివాడు. ఎంతగా అంటే చెప్పాను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒకవేళ తన వారు పాపం చేసినా సరే దేవుడు వారిని ఏం చేస్తారంటే శిక్షిస్తాడు. ఉదాహరణకి దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు అని దేవుని చేత సాక్ష్యం పొందిన దావీదు ఒకరోజు పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు సహోదరులారా? శిక్షించలేదా? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషే చేత సాక్ష్యం ఇచ్చాడు. మోషే పొరపాటు నా విధంగా చూపిస్తే ఏం చేశాడు? దేవుడు మోషేను శిక్షించలేదా? ఆయన యథార్థవంతుడు. ఆయన పక్షపాతం లేదు ఆయనకి. ఆయనలో ఎలాంటి కపటం కానీ, ఎలాంటి మోసం కానీ ఆయనలో లేదు. మరి దేవుడు యథార్థవంతుడు. మనల్ని పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడు అంటాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. మనం కూడా యథార్థంగా ఉండాలి. యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరుదామంటాడు. అంటే మనలో కపటం కానీ, అసూయ కానీ, వేషధారణ కానీ, నటన కానీ ఉండకూడదు మనలో. ఇప్పుడు దేవుని ముందు నటిస్తే దేవుడు తెలియదా? ఇప్పుడు మనుషుల్లో మెప్పు పొందొచ్చేమో కానీ దేవుని మెప్పును పొందగలమా? అంటే దేవుని ముందు మనం నటించగలమా? ఆయన మెప్పించగలవా నటనతో? నీ నటనతో నువ్వు మనుషులను మెప్పించగలవు, కానీ నీ నటనతో నువ్వు దేవుణ్ణి మెప్పించలేవు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన. అందుకే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు హెబ్రీ పత్రికలో యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. కపటం ఉంచుకోకూడదు, లోపల వేషధారణ ఉంచుకోకూడదు. మనసులో ఒక పగ, ఒక కోపం ఉంచుకొని దేవుని సముఖానికి నువ్వు రాకూడదు. ఎలా రావాలి? యథార్థంగా రావాలి. యథార్థత మనలో ఉండాలి. నెంబర్ 10, చివరిగా దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే న్యాయవంతుడు. కీర్తన గ్రంథం అనుకుంటా 129వ కీర్తన 129వ కీర్తనలో ఒక మంచి మాట అంటాడు.
4వ వచనం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. యెహోవా న్యాయవంతుడు, ఆయన అన్యాయం చేయడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తులు దుష్కార్యము చేయుట అసంభవం. మనుషులు అన్యాయం చేస్తారు. అంటే మనము నమ్మిన మనుషులు మనకు అన్యాయం చేయొచ్చేమో, కానీ దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీ పత్రికలో కూడా మాట్లాడుతూ, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే నువ్వు ఏం చేసావో మంచి పని, ఆ మంచి పనికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అది మర్చిపోవడానికి దేవుడు ఏం అన్యాయస్తుడు కాదు. ఈరోజు లోకంలో అన్యాయం తాండవిస్తుంది సహోదరులారా. లోకంలో ఎక్కడ చూసినా అన్యాయం కదా, న్యాయం ఉందా? నీతి న్యాయములు దేవుని దగ్గర ఉన్నాయి. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. అంటే మనం కూడా ఎలాగ ఉండాలి? న్యాయంగా ఉండాలి. ఎవరికి అన్యాయం చేయకూడదు, మనం ఎవరిని మోసం చేయకూడదు, మనం ఎవరి పట్ల మనం అన్యాయంగా నడుచుకోకూడదు. దేవుని పట్ల, సహోదరుల పట్ల మనం ఎలాగ ఉండాలంటే న్యాయంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ లక్షణాలు సహోదరులారా, ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో ఆయన దేవుడు. అది దైవత్వం యొక్క స్వభావం అది. కాబట్టి దేవుడు పరిపూర్ణుడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదు. ఏ లోపం లేదు ఆయనలో, ఏ కొదువు లేదు ఆయనలో, ఏ లోటు లేదు. ఆయన పరిపూర్ణత కలిగిన వాడు. విశేషం ఏంటంటే ఈరోజు మనము కూడా ఆ దైవత్వపు పరిపూర్ణతను సాధించాలి. మనం కూడా దైవత్వపు పరిపూర్ణతలోనికి వెళ్ళాలి. ఇప్పుడు దాకా మనము దైవత్వానికి సంబంధించిన లక్షణాలు చూసాము. ఆ లక్షణాలు ఇప్పుడు ఎవరు సంపాదించాలంటే మనం సంపాదించాలి. దేవునిలో ఉండే పరిపూర్ణత, ఆ దైవత్వ పరిపూర్ణత ఎవరిలో ఉండాలి? మనలో కూడా ఉండాలి. అది ఎలా సాధించాలో యేసుక్రీస్తు వారు చేసి నిరూపించాడు సహోదరుల. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై, ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పొందిన శ్రమల వలన ఆయన సంపూర్ణంగా చేసెను. అంటే యేసుక్రీస్తు వారు సంపూర్ణతను సాధించాడు. యేసుక్రీస్తు వారు కూడా పరిపూర్ణుడు, యేసుక్రీస్తు వారు కూడా సంపూర్ణుడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే ఆ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు ఆయన ఇలాగూ నియమించెను. అంటే దేవుడు పరిపూర్ణుడు, యేసుక్రీస్తు వారు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? ఆ సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి, ఆ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తులో కూడా ఏ లోపం ఉంది? ఏమన్నా మచ్చుంది ఆయనలో? నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించగలడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్రంగా ఉన్నవాడు. ఆయనలో కూడా ఏ మరక ఉంది? ఏ లోపం ఉంది? ఆయనలో ఏ లోటు ఉంది? కాబట్టి దేవుడు ఎలాగున్నాడో ప్రభువుని యేసు వారు కూడా అలానే ఉన్నాడు. ఈరోజు మనము ఆ పరిపూర్ణతను సాధించాలి. అదే మన జీవిత ధ్యేయం, అదే మన జీవిత లక్ష్యం సహోదరులారా. నిత్యశక్తిని మానవుడు అందుకోలేడు. ఎందుకంటే నిత్యశక్తికి సంబంధించిన లక్షణాలు వేరే. ఆ నిత్యశక్తిని మనిషి అందుకోలేడు. కానీ క్రీస్తులోనికి ప్రవేశించిన వ్యక్తి దైవత్వపు స్వభావాన్ని అందుకోవాలి. అందుకే పేతురు పత్రిక మాట చివరిగా ఒక వచనం చదువుకొని నేను ముగించేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవ స్వభావంలో మనం పాలు పంపులు కావాలి. పరిశుద్ధతలో మనం పాలు పంచుకున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో తన పరిశుద్ధతలో పాలు పొందవలననే మిమ్మల్ని శిక్షిస్తానంటాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. నేను ముగించేస్తున్నాను. కాబట్టి ఎవరు దేవుడు? ఎవరిని మనం దేవుడు అనాలి? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేడపడుచున్నవి. నిత్యశక్తి లక్షణాలు మనం చూసాము. అలాగే దైవత్వపు లక్షణాలు, దేవుడు పరిశుద్ధుడు.
2, దేవుడు నీతిమంతుడు, ఆయనలో పాపం లేదు, ఆయన పవిత్రుడు. 3, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమే ఉన్నాడు దేవుడు. ప్రేమించి మన కోసం ఏం చేశాడు సహోదరులారా? దేవుడు నమ్మదగిన వాడు, విశ్వాస్యత కలిగిన వాడు. ఆయన నమ్ముకుంటే మోసం చేసేవాడు కాదు. అలాగే 5, దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధం ఆడడు, అబద్ధం ఆడనేరడు. ఆయన సత్యవంతుడు. 6, ఆయన మంచివాడు. 7, కనికరము క్షమాగుణం కలిగిన వాడు. 8, దీర్ఘశాంతం కలిగిన వాడు. మన పట్ల ఎంత దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుడు. ఎన్ని చేసినా సరే మనం బ్రతికించట్లేదా? ఎందుకు బ్రతికిస్తున్నాడు దేవుడు మనల్ని? ఎవడను నశింపను ఇచ్చింపక అంతటను అందరూ మారు మనసు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఎన్ని చేసినా సరే ఆయన ఓర్చుకుంటున్నంటే ఎందుకో తెలుసా? ఎందుకో దీర్ఘశాంతం అంటే మనం మారు మనసు పొందాలని. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా నీ జీవితాన్ని కాలయాపన చేస్తున్నావు అనుకో, దేవుని యొక్క దీర్ఘశాంతన సహనం నువ్వేం చేస్తున్నావు అనమాట? తృణీకరించేస్తున్నావు. దేవుడు దీర్ఘశాంతుడు. అలాగే 9, దేవుడు యథార్థవంతుడు. అలాగే 10, దేవుడు న్యాయవంతుడు. ఈ దైవత్వపు లక్షణాలు ఆ పరిపూర్ణతలోనికి ఏం చేయాలంటే మనం కూడా సంపాదించాల్సిన అవసరత ఉంటుంది సహోదరులారా. కాబట్టి దేవుడు ఒక్కడే. కాబట్టి ఏది పడితే అది దేవుడు అని అనుకోకుండా, పొరబడిపోకుండా, నిత్యశక్తి ఎవరిలో ఉంది? 2, దేవత్వము ఎవరిలో ఉంది? నేను పూజించే దానిలో నిత్యశక్తి ఉందా? నేను సేవించే దానిలో దేవత్వం ఉందా? నేను దేన్ని సేవిస్తున్నానో దాని నిత్యశక్తి ఉందా దానిలో, లేకుంటే దేవత్వం ఉందా? జ్ఞానం ఉంది కదా మనకి. ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే మనకి ఎక్కువ వివేచన, జ్ఞానము, బుద్ధినిచ్చాడు దేవుడు. ఆ జ్ఞానంతో, బుద్ధితో మనం ఏం చేయాలంటే ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో పరిశీలనగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంటుంది సహోదరులారా. నేను ముగించేస్తున్నాను. అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దయచేసి అవుట్లైన్ కూడా మీరు చూడండి. అలాగే సత్యం తెలియని వాళ్ళకి ఈ అంశాన్ని షేర్ చేయండి. ఎవరన్నా వింటే వాళ్ళు మారు మనసు పొందితే వారి జీవితాలు బాగుపడే అవకాశం ఉంది. మరొకసారి మరొక అంశం గురించి మీకు తెలియజేస్తాను. వందనాలు సమర్పించుకుంటున్నాను.